నమస్తే అండి. ఒకసారి ఆక్వా విషయంలో చూస్తే మొన్న అమెరికా టారిఫ్‌లు ప్రకటించింది. ఆ టారిఫ్‌లకు సంబంధించి చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు గారు, కొందరు మంత్రులు దీనిపైన ఒక ఫుల్ పేజ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కేంద్రానికి రాస్తాము. కేంద్రం దీన్ని క్లియర్ చేయాలి అనేటటువంటిది. కేంద్రం ఏమన్నా అమెరికాలో ఉందా? లేకపోతే ట్రంప్ ఏమన్నా మనకి చుట్టమా? గబాలున పరిష్కరించండి అనడానికి. అది మన చేతిలో లేని పని. దీన్ని కేంద్రం మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవడం అన్నది అది సరైనటువంటిది కాదు అనుకుంటున్నారు. అయితే కానీ మనం ఇక్కడ ఏం చేయగలమో దాన్ని ఆలోచించాలి. మేత, కరెంటు ఇట్లాంటివి వాటిలో ఏమన్నా చేయగలుగుతామా? నిర్ణయం తీసుకున్నారా అని అంటే చంద్రబాబు వాటి జోలికి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి మొన్నటికి ఒకసారి నిన్న అలాగే 2 సార్లు ట్వీట్ చేశారు. దాన్ని ఆ సమస్యను వాళ్ళకి ఉపయోగపడేలాగా లేవనెత్తారు. దాంతో ఇప్పుడు బాబు సర్కార్ మీద ఒత్తిడి పెరిగింది. ఆక్వా పరిశ్రమలో ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉంది. అక్కడ ఆ జిల్లాలోనే జనసేన, టీడీపీకి చాలా బలమైనటువంటి విధంగా ఇప్పుడు వర్గం ఉన్నటువంటిది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసింది దాదాపుగా. చాలా బలంగా ఉంది అక్కడ. కాబట్టి ఆ జిల్లాల్లో ఆక్వా రైతులు, వ్యాపారస్తులు, వారి అభిమానులే ఎక్కువ మంది ఉన్నారు. సొంత వాళ్ళే ఎక్కువగా నష్టపోతున్నారు. ఆ విషయాల్ని ఇటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని రైజ్ చేస్తూ వచ్చారు, ఆక్వా రైతులు మంచి కోరి. ఆ నేపథ్యంలో ఇప్పుడు వెంటనే స్పందించకపోతే బాగోదు. కాబట్టి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు మేరకు రొయ్యల మేత ధరలు కిలోకి 4 రూపాయలు తగ్గించాలి. అయితే తగ్గించాలి అని ఆయన ఆదేశాలు జారీ చేస్తే తయారీ సంస్థలు నిర్ణయించారు. ఆ విధంగా ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్షుడు బేదా మస్తాన్రావు యాదవ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది అని చెప్పారు. రైతులకు ఉపశమనం కలిగించేందుకు ఇది దోహదపడుతుంది అన్నారు. అయితే ఆక్వా రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు సీఎం చంద్రబాబు గారు చొరవ చూపారని, ఆయన చొరవ చూపే విధానాన్ని కొనియాడారు. అయితే ఈ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషను ఈ బీద మస్తాన్రావు దానికి అధ్యక్షులు కదా. అయినా ఆక్వా రైతుల ఇబ్బందులను తెలుస్తాయి కదా, వాటిని గుర్తించి ముందుగా తగు చర్యలు తీసుకోవాలి కదా. అయితే బాబుగారు చెబితే కానీ చేయకపోవడం ఏంటి అంటే ఎక్కువ తినేయాలనుకున్నట్లే కదా అని అనుకుంటున్నారు. దీని మీద మొత్తంగా ఇప్పటికీ 4 రూపాయలు తగ్గించడం వెనకాల జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేయడము, వరుసగా ట్వీట్లు చేయడము, ఇంకాస్త ఒత్తిడి చేస్తే మరింత ప్రయోజనం కూడా కలుగుతుంది అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నారు. అయితే ప్రతిపక్ష పాత్ర ఇలానే అన్నింటిలోనూ సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. నమస్తే.